మా ఇంట్లో అయితే ఎక్కువ ఫిష్ కర్రీ తినేది సహృదయ్. ఎందుకంటే దాని ఫేవరెట్ చేపల పులుసు అనేది. ఫిష్‌తో ఏ వెరైటీ డిష్ చేసినా తినేస్తది. సో, అందుకే నేనైతే తన కోసం ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. ఈ చిన్న చిన్న ఫిష్‌లు అంటే సహృదయ్‌కి చాలా ఇష్టం. వీటిని జెల్లలు అంటారు. నేనైతే దీన్ని వండే ప్రాసెస్ చాలా సింపుల్‌గా చేస్తాను. ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని, కొన్ని ధనియాలు అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో, ఇదైతే ఇలా పేస్ట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చింతపులుసు. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ సరిపోయేంత యాడ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకునే పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇందాక ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, మెంతులు అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. ఇలా మసులుతా ఉంటే సరిపోయేంత మెంతి పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పులుసు అయితే చాలాసేపు మసలాలి. మసిలిన తర్వాత నేనైతే ఇక్కడ ఫిష్ వేస్తున్నాను. పైన మూత పెట్టకుండా కాసేపు ఇలానే వదిలేసేయాలి. ఆల్మోస్ట్ ఉడికేసింది. లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను.